అమ్మా, నీకు పూజలు ఎలా చేయాలో నాకు తెలీదు. ఎవరైనా నీ దగ్గరకు వచ్చి మనసులో ఉన్న కష్టాల్ని చెప్పుకుంటే నువ్వు ఆ కష్టాల్ని తీరుస్తావంట. అందుకే నీ దగ్గరకు వచ్చాను. మా అమ్మ ఎప్పుడు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి. మాకిలాంటి కష్టాలు రావడానికి కారణం ఎవరో నీకు తెలుసు. ఇంత పొద్దునే ఎక్కడి నుంచి వస్తున్నావే? అమ్మవారి దగ్గర నుంచి. అమ్మవారి దగ్గర నుంచా? బయట వర్షం కూడా పడట్లేదు, అలా తడిసావేంటి? వర్షం కాదమ్మా, గోదావరిలో స్నానం చేసి అమ్మవారి దగ్గరికి వెళ్ళి మొక్కుకొని వస్తున్నాను. గంగూబాయ్ నమస్తే అయ్యా. లలిత నమస్తే అయ్యా. సరస్వతి నమస్తే అయ్యా. వరలక్ష్మి నమస్తే సార్. రాధా ప్రెజెంట్ సార్. నాగమ్మ మమ్మీ, నువ్వు చెప్పినట్టుగానే అతనికి డబ్బులు ఇచ్చేశాను. థ్యాంక్ యూ. నేను కూడా నీ స్కూల్ బ్యాగ్ సర్దేశాను. థ్యాంక్ యూ మమ్మీ. అమ్మా, ఇదిగో నీ హోంవర్క్ కంప్లీట్ చేశాను. థాంక్స్ డాడీ. నేను కూడా మీ ఆఫీస్ వర్క్ అంతా కంప్లీట్ చేశాను. డబుల్ థ్యాంక్స్. ఏమిటి వింత ఇల్లు సంతగోల? ఏమిటాయి వింత అనుకుంటున్నారా? అదేనండి ఈ ఇంటికున్న విశేషం. అమ్మా బాబు, నా తల్లి బాబు, నా కన్న తల్లి బాబు. అదే విన్న మాటలే, వీణెక్కడో చూసినట్టు గుర్తు. చూస్తే పోలా బాబు. అయ్యా నా దరిద్రం ముఖం ఏం చూస్తారులే పోలీసు బాబు. కన్న తల్లి శవం కడ యాత్రకు 10 మంది సాయం అడుక్కుంటున్న దరిద్రుండి బాబు. నేను అదే అడుక్కోవడం. నా చొక్కా పట్టుకున్న 2 పోలీసు బాబు. నీకెంత మంది అమ్మలరా బాబు? మాకు అయ్యో కళ్ళే, అమ్మలిద్దరు. ఎవరికి చెబుతున్నారా కథలు? డిస్కౌంట్ ఇచ్చి 380 తీసుకో. డిస్కౌంటా? కొసరు పెద్దయ్యా. ఓహో, కొసరా? ఇవ్వమ్మా, ఇవ్వు. ఏమయ్యా? నాన్న, ఏమయ్యా, ఏం నువ్వు చేసేది? ఈ డబ్బులు నాయి, నాన్న నేనే. నాగన్న కాదు. నా కడుపును పుట్టి నా కడుపు మీద కొట్టాలని చూస్తా ఉంటే వదలమన్నా. నీ బిడ్డ వయస్సు ఎంతమ్మా? మొన్ననే 12 వెళ్ళి 13 వచ్చాయి బాబాయ్ గారు. ఏమిటో ఆ పైవాడి లీల, ఇంత చిన్న వయస్సులోనే. ఆగిపోయారే? చెప్పండి బాబాయ్ గారు, నా బిడ్డకి ఏమైనా కీడు జరగబోతోందా? కీడని చెప్పలేను గాని అలాంటిదేనమ్మా. ఇంకో 2 నెలల్లో నీ బిడ్డకి పెళ్లి కాబోతోంది. బాబు, 1/4 మంది బాబు. మందు చెప్పానుగా. ఇస్తాను బాబు. నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావుగా, నా కూతురు నీకే ఇస్తాను బాబు. 1/4 మంది బాబు. మాట తప్పవుగా. కొట్టు బాబు, కొట్టు. 1/4. ఇందా